మేడం ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇలాంటి దేవుడి సినిమాలు రావడం వల్ల పిల్లలకి భక్తి అనేటువంటి భావాన్ని పెంపొందించవచ్చు. ఈ భక్తి ద్వారా ఏమంటే సామాజికంగా వీళ్ళు ఎలాగా ఉండాలి ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. జంతుజాలం పట్ల కానీ దేవుని పట్ల కానీ భక్తి భావం అనేది కలుగుతుంది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమాలు లవ్లని, ఈ ఎర్రచందనాలని ఇలాంటి చాలా చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. బట్ ఈ రకమైన సినిమా వస్తే హిట్ అవుతుంది అనుకుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏమీ అసలు తెలియట్లేదు. ఎక్కువగా చిన్నతనంలోనే చిన్న చిన్న సీన్లు చూసేటప్పటికి అది ప్రేమ అనేటువంటి భావన ఒకటే కలుగుతుంది. అదే అది నిజమని అనుకుంటున్నారు తన జీవితంలో. ఇప్పుడు ఇలాంటివి చూపిస్తే ఇలాంటి భక్తి అనేటువంటి భావన అనేది కూడా కలిగి నిజ జీవితంలో కూడా వాళ్ళు ఆ సన్మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుళ్ళ గురించి కావచ్చు, మన దేశ చరిత్ర గురించి కావచ్చు, ఇలాంటి సినిమాలు ఈ మధ్య మొన్న చావ వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో అలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లల్లో దైవభావం తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే సామాజికంగా వీళ్ళలో అందరికీ ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎలాగ గౌరవించాలి, ఏ విధంగా ఉండాలి ఏంటనేటువంటిది తెలుస్తుంది. హిస్టారికల్గా కూడా మనకి ఇలాంటి సినిమా ఉంది, పాత మన వాళ్ళు ఇలాగ చేశారు అనేటువంటి భావన అనేది తీసుకురాగలుగుతాం. ఒకప్పుడు కృష్ణరాజు గారు చేశారు ఈ పాత్ర. సో శివరాత్రి వచ్చిందంటే ఆటలు వేస్తుంటారు, ఇలా చాలా జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సినిమాలో ఇప్పుడు అలాంటివి చూపించినప్పుడు పెద్దలు ఏది నేర్పిస్తే పిల్లలు అది నేర్చుకుంటారు. సో దీన్ని మీ పిల్లలతో వెళ్ళి సినిమా చూస్తారంటారా? ఖచ్చితంగా. ఇది వరకు నాటకాలు వేస్తే పూర్వకాలంలో అలా ఫ్యామిలీ నైట్ అంతా ఉండి అలా నాటకాలు ప్రదర్శించేవారు. నాట్యమంజరి అనేటువంటిది కూడా ఉండేది. ఇప్పుడు ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళు కూడా పేరెంట్స్ ఏది ఫాలో అవుతే అదే ఫాలో అవుతారు. ఇప్పుడు వాళ్ళు మొబైల్కి ఎడిట్ అవుతున్నారు, టీవీకి ఎడిట్ అవుతారు. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల వాళ్ళు అటువంటి భావన అనేటువంటిది కలుగుతుంది వాళ్ళలో. నేనైతే రియల్గా చెప్తాను, ఎక్కువ సినిమాలు చూడడం తక్కువ. మేము బాగుంటుంది ఆ సినిమా. ఎందుకంటే బాగా భక్త కన్నప్ప నిజంగా అది ఏంటంటే భక్తి లీనమైపోయి ఉంటుంది. తన కళ్ళు తీసి శివుడివి తన కళ్ళు పెడతా ఉంటాడు కదా ప్రసాదం కోసం, మళ్ళీ అటువంటిది అది. మరి చూస్తే ఇంకా అప్పుడంటే ఏమీ ఉండదు కాబట్టి ఎప్పుడు తర్వాత సీన్ ఏం జరుగుతుంది, తన సస్పెన్స్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు సినిమాల్లో సస్పెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అది మేమే అంచనా వేసేయగలుగుతున్నాం, కానీ అప్పట్లో అలా అంచనా వేయడానికి అవకాశం ఉండేది కాదు. అందువల్ల బాగా థ్రిల్గా చూసేవారు సినిమాని. చూశాను. అప్పుడు చాలా బాగుంది. అందులోకి అప్పుడు మాది చిన్న వయసు, అది చూస్తే అప్పుడు అందులోకి ఇప్పుడు చూసారా శివరాత్రి వస్తే మనం ఉపవాసం ఉంటాం. ఖచ్చితంగా దూరదర్శన్ సినిమా ఒకటే ఉండేది, ఆ దాంట్లో మాత్రమే చూసేవాళ్ళం. మాది బాగా పేదరిక కుటుంబం కూడా, అందువల్ల ఆ సినిమా వచ్చింది తెల్లారుజామున వరకు ఉంటే ఎప్పుడు అర్ధరాత్రి వేసేవాడు ఆ సినిమాలు, అప్పుడు చూసేవాళ్ళం. ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ చూస్తున్నాం కదా, అడిగినందుకైనా చూస్తాం తప్పనిసరిగా. ఓకే. కన్నప్ప సినిమా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. కన్నప్ప సినిమా వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.